అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య గంటా చక్రపాణి గారికి, వారి పత్ని ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారికి, వారిద్దరు ఆదర్శ దంపతులు, నాకు ఆదర్శం కూడా. తర్వాత రిజిస్ట్రార్ గారికి, వేణుగోపాల్ రెడ్డి సార్కు, ఇంకా వేదిక మీద పూర్వ విద్యార్థులు కాదు అపూర్వ విద్యార్థులు ఉన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రసాదించిన అపురూప పుష్పాలు ఈ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఆసీనులైన అంబేద్కర్ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు, ఆచార్యులకు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా నమస్సులు. తర్వాత పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మాట రావటం లేదు. ఎన్నో పురస్కారాలు పొందాను నా జీవితంలో ఇప్పటి వరకు, 25 నుండి 30 దాకా. కానీ ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. ఇది నా పుట్టినిల్లు. అమ్మ నాకు జన్మనిచ్చింది, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నాకు పునర్జన్మనిచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నాకు జీవితాన్ని ఇచ్చింది. అందుకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అయితే నేను వస్తూ కారులో కొన్ని మాటలు రాసుకున్నాను. నా హృదయ స్పందన అది మీ ముందు ఉంచుతాను. ఎక్కువ మాట్లాడితే నేను బయటపడిపోతా, దుఃఖాన్ని ఆపుకోలేను. అందుకని నేను రాసుకున్న నా మాటలు, నా హృదయాంతరాల నుంచి వచ్చిన ఈ మాటలు మీ ముందు ఉంచుతాను. ముందుగా, నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించి నన్ను ఇంతదాకా అంటే మీ ముందు నిలబడే అర్హత కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి వందనం. నేను డాక్టర్ సూర్య ధనంజయ్, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్గా నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మధ్యలోనే ఆగిపోయిన నా చదువును కొనసాగించేలా చేసి అక్షర భూమికగా నిలబడిన ఓపెన్ యూనివర్సిటీకి సహస్ర వందనం. రోడ్డు రవాణా సౌకర్యం లేని తండాలో, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో ఆడపిల్లలంటే బరువని భావించి వడ్ల గింజేసి చంపేసి బరువు దించుకునే సమాజంలో పుట్టిన నన్ను తలెత్తుకొని ఆడపిల్లలంటే అలుసు కాదు అపురూపమని అనిపించుకునేలా చేసిన ఈ విశ్వవిద్యాలయానికి దండం. అది అనుభవిస్తాను కాబట్టి నాకు దుఃఖం వస్తుంది, క్షమించండి నన్ను. ఈడపిల్ల కాదు ఆడపిల్ల చదువెందుకని చిన్న చూపు చూసిన అనాగరిక సమాజంలో పుట్టిన నన్ను ఆడపిల్ల చదివే సమాజానికి వెలుగని సర్ది చెప్పి అమ్మఒడి నుండి ఓనమాలు నేర్చుకోవడానికి పంపించిన మా యాడికి వందనం. యాడి అంటే అమ్మ బంజారా భాషలో. చదువు అంటూ పుస్తకాలంటూ చిన్నతనం నుండి నినదించిన నేను
చదువుకు పుస్తకానికి దూరమై అమ్మ అమ్మ ఒడిని బడిని వదిలి పెద్ద కుటుంబానికి చిన్నతనంలోనే పెద్ద బాధ్యతలను మోసి కోడలుగా, భార్యగా, తల్లిగా బంధనాల బరువుల్లో ఇరుక్కున్న నన్ను అంబేద్కర్ యూనివర్సిటీ అమ్మాయి వడిని చాచింది, అక్కున చేర్చుకుంది. నా భర్త డాక్టర్ ధనంజయ్ నా ఒక చేతిలో కళాన్ని, ఒక చేతిలో పుస్తకాన్ని ఇచ్చి చదువులమ్మ ఒడికి సాగదోలాడు. నాలాంటి వారెందరికో చేయూతనిచ్చి చేయూతనిచ్చింది. అందుకే నా అక్షరాలు క్షరం లేని సుదూరాలకు నన్ను తీసుకొచ్చాయి. అందుకే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ విశ్వవిద్యాలయానికి. నిజానికి నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ చదువుకునే అవకాశం లేదు. తండాలో ఎట్లా ఉంటుంది, తండా పరిస్థితి మీ అందరికీ తెలుసు. కుటుంబంలో చాలామంది 7 ఆడపిల్లలం. ఇంతమందిని చదివించే అంత స్తోమత లేదు. అక్కడ బడులు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. కానీ నాకు చదువుకోవాలన్న కాంక్ష ఉండడంతో నేను నా ఆశ అట్లనే ఉండిపోతుందేమోనని భావించిన నన్ను మా వారికి పెళ్లి చేసి మా వారి చేతిలో చేయి పెట్టి, నాయన మా అమ్మాయికి చదువుకోవాలని కోరిక ఉంది అని చెప్పి, నువ్వు చదివిస్తా అంటేనే నేను నీతో పెళ్లి చేస్తానని ఒప్పందం తీసుకొని మా అమ్మ మా వారితో నన్ను సాగనంపింది. అయితే అది తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆగిపోయిన నా చదువు పిల్లలు పుట్టిన తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో అసలు నిజానికి నాకేమీ అవగాహన లేదు, నాకు తెలియదు. తండా నుంచి వచ్చిన నేను ఎట్లా ఎవరితో ఎట్లా మాట్లాడాలనే విషయం కూడా నాకు తెలియదు. కానీ తండా నుంచి డైరెక్ట్గా నేను పల్లె నుంచి పట్టణానికి వచ్చి ఆ తర్వాత అన్నీ లేకపోతే మా జీవితాలు ఇట్లా ఉండేవి కావు. ఈ మహనీయుల జయంతి సందర్భంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇంత గొప్ప సత్కారం చేసిన ఆచార్య ఘంటా చక్రపాణి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచమంతా వ్యాపించిన ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా వీక్షిస్తున్న వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.